పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, కిర్లంపూడిలో పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? ముద్రగడ హౌస్ అరెస్ట్ పై కాపు నేతలే ఉంటున్నారు. నీలిమ ముద్రగడ ఏదైతే పోలీసులు రెండో దఫా ఆయన యాత్రను అడ్డుకుని అవసరం చేశారో మొత్తం కాపులంతా కూడా తీవ్రంగా సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి మీద మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి కిందటే ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. యాత్రకి అనుమతి లేని కారణంగా మేము ముద్రగడని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ముద్రగడ చేపట్టినటువంటి ర్యాలీలు కానీ లేదా కాపు గర్జన సందర్భంగా కానీ కొన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుకున్న ఉండేందుకు ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి దీంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కాపు జేఏసీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ముద్రగడ మీద 24 గంటల పాటు హౌస్ అరెస్ట్ ఉంటుందని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా ఎస్పీ వెల్లడించడం జరిగింది. అయితే మరోవైపు కాపు నేతలందరూ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ముద్రగడ నివాసం చేరుకుని ఆయన సంబంధించిన పాదయాత్రకి సంఘీభావం పెద్ద ఎత్తున రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ముద్రగడ తన వాహనంలో ఇంటి నుంచి బయలుదేరగానే బయట ఉన్నటువంటి గేటు వద్ద పోలీసులు ఆయన అడ్డుకోవడం జరిగింది. పెద్దాపురం డిఎస్పీ రాజశేఖర్ ముద్రగడ దగ్గరికి వెళ్ళి ఆయన హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మేము యాత్ర శాంతియుతంగా గాంధీ మార్గంలో చేస్తున్నప్పటికీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, యాత్రకు ఎందుకు అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్పి ముద్రగడ అడగడం జరిగింది. అయితే సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం యాత్రకి అనుమతి తీసుకోవాల్సిందని చెప్పి పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి ముద్రగడ వెన్ను తిరగడం జరిగింది. ముద్రగడ అనుచరులతో పాటు ప్రస్తుతం ఆయన నివాసంలో కొంతమంది పోలీసు అధికారులు హౌస్ అరెస్ట్ సంబంధించి చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముద్రగడ ఇంటి దగ్గర వాతావరణం చూసినట్లయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ప్రత్యేకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు, సివిల్ పోలీసులు, అదేవిధంగా మఫ్టీలో కూడా పోలీసు అంతా కూడా ముద్రగడ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో పాటుగా ముద్రగడ ఇంటిని ఎప్పటికప్పుడు కూడా డ్రోన్ కెమెరా తోటి పరిస్థితిని సమీక్షిస్తుంది. దీంతో పాటుగా కొంతమంది పోలీసు అధికారులు బాడీ హోల్డ్ కెమెరాను కూడా ధరించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు విజయవాడలో ఉన్నటువంటి సీఎం